పలాస ప్రాంత వాసిగా పరిచయం అయినటువంటి శ్రీధర్ అప్పలరాజు తనకు వైద్య వృత్తిపై ఉన్నటువంటి ఉత్సుకత ఈరోజు డాక్టర్గా సుప్రతిష్టం చేసింది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలు చేయాలన్నటువంటి ఆయన సదుద్దేశం మాత్రం ఈరోజు ఆ వైద్య వృత్యాన్ని కూడాను ఈరోజు కొనసాగిస్తున్న అనడంలో ఎటువంటి అతిశక్తులు. అందులో భాగంగానే పలాస ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మూత్రపిండాలు వ్యాధుల బారిన పడినటువంటి బాధని ఒక డాక్టర్గా గుర్తించినటువంటి ఆయన మాత్రం ఈరోజు ఆ సమస్యకు ఒక పరిష్కారం తేవాలి అన్నట్టు సదుద్దేశం మాత్రం ఈరోజు అపర భగీరథుల ఆయన ముఖ్యమంత్రితో పోరాడి పలాస కేంద్రంలో ఈరోజు ఒక కిడ్నీ పరిశోధన కేంద్రంతో పాటు ఆ పరిసర ప్రాంతాలకు తాగునీటి ద్వారా ఆ మహమ్మారి సోకుతుందని చెప్పి ఈరోజు శుద్ధ జలాలు కూడా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని తన నియోజకవర్గం తెచ్చి సుమారు 7 గంటల పాటు నియోజకవర్గంలోనే ఆయన ఉంచగలనట్టు ఒక ఘనతను ఆర్జించినటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన పలాస నియోజకవర్గం మంత్రి శ్రీధర్ అప్పలరాజు అండంలో ఎటువంటి శక్తి లేదు. ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ అయిన సందర్భంగా ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. చూస్తే ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు జన్మ ధన్యం అయ్యింది అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఖచ్చితంగా అండి. ఎందుచేతంటే ఈ క్షణం కోసం, ఈ రోజు కోసం కొన్ని దశాబ్దాలుగా మేమందరం ఎదురు చూసాం. ఈ ప్రాంతం అనేక మంది నాయకులను చూసింది, కానీ మాట ఇచ్చి మాట మీద నిలబడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, సుమారుగా 2-3 దశాబ్దాలుగా వినిపిస్తున్నటువంటి మాట. అంటే తక్కువలో తక్కువ 4-5 ప్రభుత్వాలు ఆల్రెడీ పనిచేసిన ఇదే దాని మీద. ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక శాశ్వత ప్రాతిపదికన ఈ రకమైనటువంటి మెజర్స్ కూడా తీసుకున్న పరిస్థితి లేదు. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా ఇట్స్ ఏ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. మోరోవర్ ఒకటి, పేషెంట్లని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం, జబ్బు పెరగకుండా ఆపడం, ఎందుకు జబ్బు వచ్చిందో కనుక్కునే దానికోసం రీసెర్చ్ చేయటం. మూడోది, న్యూ డిసీజెస్ రాకుండా, కొత్తగా జబ్బు తయారవ్వకుండా సర్ఫేస్ వాటర్ సప్లై చేయడం, ఒక 700 కోట్ల రూపాయలతో ఒక వాటర్ ప్రాజెక్ట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టికి ఇది ఒక గొప్ప నిదర్శనమని మరి ఈరోజు వచ్చి ఆయన ప్రారంభం చేస్తూ ఉంటేవి చాలా గర్వంగా అనిపించిందని మీకైతే మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అంటే ఆ గర్వపాట్లో ఎంత వ్యయ ప్రయాసాలు కూడా ఉంటే ఒక ముఖ్యమంత్రితో ఈరోజు వాటిని ఒప్పించి ఈ ప్రాంతం ప్రజలు 3 దశాబ్దాలుగా పడుతున్నటువంటి ఏదైతే ఆ రుగ్మత ఉందో దాని నుంచి భవిష్యత్ తరాలకు మాత్రం ఆ రోగాలు బారకుండా చేయాలన్నట్టు మీ తపన, సదుద్దేశం, ఆశయం సాధించినట్టు అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా అండి. ఎందుచేతంటే ప్రజల్లో కూడా ఆ భావన ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా కోసం చేసి పెట్టారు అన్నటువంటి ఆ భావన ఉంది. కాబట్టి ఈరోజు మీటింగ్ చూస్తే, ఆ జన సునామీ చూస్తే ఎవరికైనా సరే కళ్ళు చెమర్చవలసిందే. జనంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మన అందరం కూడా కళ్ళారా చూసాం మనం. నిజంగా ఇది గొప్ప అదృష్టంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఈ పరిశోధన కేంద్రం దేశంలోనే 2వది, అది కూడా పలాసలో నిర్మించబడింది. ఆ ఘనత శ్రీధర్ అప్పలరాజుకే దక్కింది. అవునా? సో వాట్ ఆర్ ది థింగ్స్ మేబీ ఇక్కడ ప్రాంత అవసరం ఇది. మనం జనరల్గా రాజకీయాల్లోకి వచ్చేది ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవించడానికి, వాళ్ళ యొక్క లక్ష్యాలను మనం చేరుకోవడానికే కదా మనం రాజకీయాల్లోకి వస్తాం. ఈరోజు అదృష్టవశాత్తు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఇన్ హోల్డ్ సపోర్ట్ ఇచ్చి మా ప్రాంత ప్రజలకు కావాల్సినటువంటి అన్నింటిని కూడా సమకూర్చి ఈరోజు నన్ను కూడా ఒక నాయకుడిగా స్థిరపరిచాడు ఆయన. ఒక మాటలో చెప్పాలి అంటే, ఈ ప్రాంత ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఎన్నిసార్లు చేతులెత్తి మొక్కినా తక్కువే నేనైతే భావిస్తాను. నాయకుడిగా స్థిరపరచడమే కాకుండా మీ ప్రాంతం ప్రజలు పడుతున్నటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఔదార్యం చూపుతూ ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది కలలోనే ఊహించారా మీరు? ఇటువంటి పరిస్థితి పరిణామం ఈ ప్రాంతం ప్రజలకి ఇంతలా నేను సేవ చేస్తాను. నేను గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు ఇన్ని 100 కోట్లు స్పెండ్ చేసిన పరిస్థితి ఎప్పుడు లేదు అసలు. అందుకనే ఇంత పెద్ద సమస్య ఉన్నా, ఇన్ని వేల మంది చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవి ప్రభుత్వాలని ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా ఉద్యమాలు చేస్తూనే ఉంటారు. అనేక మంది అడవుల్లోకి వెళ్ళిపోయినారు ఇలాంటి పరిస్థితులన్నీ చూసి. మరి వాటన్నిటికీ పరిష్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనకు రావడం అనేది చాలా గొప్ప విషయం అని నేనైతే అభిప్రాయపడుతూ, ఇది ప్రజలందరి
పోరాట ఫలితం ఇదిని నేనైతే భావిస్తాను. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి తన ఐడెంటిటీ కోసం తన తరతరాల కోసం ఆకులు పడుతుంటారు. వచ్చిన అనతికాలంలోనే 4 సంవత్సరాలు 7 నెలల్లోనే మీరు అనుకున్న కంటే ఎక్కువే ఆర్జన గడించారు. ఈ ప్రాంతం ప్రజల తాలూగా ఈ దీర్ఘకాలిక రుగ్మతను నయం చేయడానికి, భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు మీరు చేసిన ప్రయత్నంలో ఈ ఏదైతే కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో పాటు తాగునీరు అందించడానికి కూడా ముఖ్యమంత్రితో ఎటువంటి పోరాటం చేశారు ఈ నిధుల కోసం? నేను పోరాటం యాక్చువల్గా అంటే దీని విషయంలో పెద్ద పోరాటం అవసరం రాలేదు మాకు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఆయన చూసినటువంటి కష్టం ఇది. ఆయన చెల్లించిపోయారు ఆ రోజు కిడ్నీ జబ్బుల వాళ్ళతో మాట్లాడారు. ఆ రోజు ఆయన హామీ ఇచ్చారు. పాదయాత్రలో మళ్ళీ అందరితో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మళ్ళీ వచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం కింద మళ్ళీ ఇదే ఊరు వచ్చి ఆయన శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఆ దురదృష్టం మళ్ళీ కరోనా వచ్చి కొద్దిగా ఆలస్యమైందని అనుకున్నప్పటికీ కూడా ఆయనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి వీటిని మనం పూర్తి చేయవలసిందే అని చెప్పి ఆయన అధికారులను ఆదేశించి ఈరోజు ప్రారంభం చేయగలగటం, ఒకే ప్రభుత్వంలో శంకుస్థాపన, ఒకే ప్రభుత్వంలో ప్రారంభం, అది కూడా కోవిడ్ 2 సంవత్సరాల కష్టాలని మర్చిపోయే విధంగా చేయగలగడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఆయన కమిట్మెంట్కి ఉన్నటువంటి నిదర్శనంగా మనందరం భావించాలి. 7 గంటల పాటు పలాస నియోజకవర్గంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉంచిన ఘనత కేవలం సీదిరి అప్పలరాజుకి దక్కింది. ఆయనకి మన ప్రాంతం అంటే ప్రేమ. కొద్దిగా లెంగ్దీ ప్రోగ్రాం ఈరోజు మేము ఊహించింది. లక్కీలీ అన్నీ అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా భారీ జనసందోహం మధ్య ఆనందోత్సవాల మధ్య జరగడం చాలా సంతోషకరం. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రజలందరికీ, సహకరించినటువంటి కార్యకర్తలందరికీ, ఆర్గనైజ్ చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. జనార్దన్కి కేవలం ఈ ప్రాంతంలో 3 దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఆ మూత్రపిండాలు వేరుబడినటువంటి వారి సమస్య పరిష్కారం అయిందన్నటువంటి ఒక ఆనందంలో ఇంత వేల మంది తరలొచ్చారని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా మాకు ఒక ఆసరా దొరికింది, మాకు ఒక భరోసా దొరికింది, మా కష్టాలు వినే నాయకుడు వచ్చాడు, ఆయన మరొకసారి మనం చూడాలా అన్నటువంటి ఆ ఆనందం ప్రజలందరిలో కూడా చాలా ప్రస్ఫుటంగా కనిపించిందని నేనైతే భావిస్తూ ఉన్నాను. అయితే ప్రస్తుతం రాజకీయాల విషయాలకు వస్తే ఇన్ఛార్జీల ఏర్పాటు విషయంలో రాజీనామాల పరం పార్టీకి కొంత ఆవేదన కలిగించే పరిస్థితి. దీని మీద ప్రతిపక్షాలు ఏదో చంకలు గుర్తుకున్నట్టు అనిపిస్తుంది. జనరల్గా ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాలి నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీలు మార్చారనో, లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు మార్చారని పాపం ఈనాడు వారు, రాధాకృష్ణ వారు ఇదంతా విపరీతమైనటువంటి చర్చోపచర్చలు, విపరీతమైనటువంటి ఇది జరుగుతూ ఉంది కదా. నేను అడుగుతా ఒక్క మాట, చాలా స్ట్రైట్ క్వశ్చన్ ఇది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు, భీమవరము అలాగే గాజువాక. ఈసారి ఆయన అదే నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తున్నాడా లేకపోతే మారుతున్నాడా? ఒకవేళ మారాల్సి వస్తే ఓడిపోతామన్న భయంతో మారుతున్నాడా లేకపోతే గెలవాల్సిందే మనం అన్నటువంటి లక్ష్యంతో మారుతున్నాడా? ప్రజలకు చెప్పాలి. నీ నియోజకవర్గం ఏదో నీకు తెలియదు, ఖచ్చితంగా నీ నియోజకవర్గాన్ని నువ్వు మార్చుకుంటావు. నువ్వు ఇంకో పార్టీ గురించి నువ్వు ఎలా చెప్తావు? నియోజకవర్గాలు మార్పు అన్నటువంటిది అన్ని పార్టీలు సర్వసాధారణం, గెలుపుకు అవసరమైనటువంటి వ్యూహంలో భాగంగా జరిగే ప్రక్రియ. పవన్ కళ్యాణ్ లోకేష్ సంగతి చూద్దాం. లోకేష్ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని గ్యారంటీ చెప్తాడు. ఆ గ్యారంటీ ఉంటే ఆ మాట చెప్పానండి, ఎందుకు చెప్పడు ఆయన? సో వ్యూహాల్లో భాగంగా గెలిచే క్రమంలో కొన్ని దగ్గరలో క్యాండిడేట్స్ మార్చడం, కొన్ని దగ్గరలో నియోజకవర్గాలని క్యాండిడేట్స్కి మార్పులు చేయటం అన్నటువంటి దట్స్ కామన్. అల్టిమేట్లీ అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు విన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. వైనాట్ 75 మోటోలో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి నిర్ణయాల్లో కొంతమందికి ఈ మదన పడుతుంది, కానీ పార్టీ అధికారంలో రావాలని అటువంటి ఆయన సదుద్దేశాన్ని ఎందుకు పరిగణనలు తీసుకోవట్లేదు? 4 సంవత్సరాలు 7 నెలలు ఆయనతో జర్నీ. జనరల్గా మారుస్తున్నారన్నప్పుడు చిన్న అసంతృప్తి ఉంటుంది. ఆ టైంలో అసంతృప్తిని వ్యక్తపరచడం అన్నటువంటి సహజమే. బట్ దోస్ థింగ్స్ విల్ బి రిజాల్వ్డ్ వెరీ సూన్. అవి అందరూ నెగోషియేషన్ రూపంలో కూడా వాటిని సెటిల్ చేసుకోవచ్చు, ఒక భరోసా తెచ్చుకోవచ్చు. తమనేతే కదా. యా అదే చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఎక్కడ బయటకు వచ్చి మాకు అన్యాయం చేశారు, అన్యాయం జరిగింది అన్నటువంటి మాట ఎక్కడ లేదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టం వల్ల పుట్టిన పార్టీ,
అభివృద్ధి చెందినటువంటి పార్టీ. ఆయన కొన్ని స్పష్టమైనటువంటి లక్ష్యాలు, కొన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఆదేశాల మేరకు ఎంచేతంటే ఈరోజు ప్రజలకు నేరుగా మంచి చేయగలిగేటటువంటి తత్వం ఆయన. దీనిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు అందరికీ తెలిసింది. గతంలో ఈయన కొన్ని ప్రభుత్వాలు చూస్తాం, ప్రజలకు మంచి చేసే క్రమంలో విపరీతమైనటువంటి రాజకీయ ఒత్తిళ్ళు లేదా రాజకీయ ప్రమేయం, జన్మభూమి కమిటీ లాంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలు ఇవన్నిటిని చూసాం. బట్ ఈరోజు ఇన్ని ఒత్తిళ్ళు అవన్నీ కూడా అధిగమించుకొని ఆయన పేద ప్రజలు అనేవాడికి మంచి జరగాల, రాజకీయ ప్రమేయం లేకుండా పరిపాలన జరగాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. దీన్ని ఎవరు ఫాలో అవ్వాలన్నా చాలా కష్టమే. అందుకని జనరల్గా మీరు అన్నటువంటి చిన్న చితక డిస్కషన్స్ ఉంటాయి తప్ప, బట్ బై అండ్ లార్జ్ ఆయన లక్ష్యం గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎవరైనా సలాం కొట్టవలసిందే, ఎవరైనా సహకరించవలసిందే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది, పెత్తందారులకు కాదు. ఇట్స్ ఏ క్లాస్ వార్. ఎవ్రీ టైమ్ వీఆర్ సేయింగ్ ఇట్స్ ఏ క్లాస్ వార్. పెత్తందారులకి జగన్మోహన్ రెడ్డి గారితో పనిలా, పేదలకు కావాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ అభివృద్ధి తీసుకురావాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. దానికి ఎలాంటి మార్పులు, ఎలాంటి చేర్పులకైనా అందరూ సిద్ధంగా ఉండవలసిందే. ప్రతివాడు ఒక సైనికుడిగా పనిచేయవలసింది. చివరిగా ఒక ప్రశ్న, షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశిపోతుంది అన్నటువంటి నిర్ణయం ఏ విధంగా అనిపిస్తుంది? మా నాయకుడి సోదరిగా గతంలో మా పార్టీ బాధ్యతల్ని మోసినటువంటి వ్యక్తిగా మాకందరికీ షర్మిలమ్మ అంటే చాలా అభిమానం. ఆవిడైతే తెలంగాణలో రాజకీయాలు చేస్తాను అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ పార్టీ పెట్టుకొని ఆవిడ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే అవన్నీ వార్తలే కాబట్టి దానికి అంత మనం స్పందించాల్సిన అవసరం లేదని నేనైతే భావిస్తాను. వచ్చినప్పుడు మనం మాట్లాడదాం నాయుడు. ఓకే. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాస జనసంద్రంగా మారడానికి మాత్రం ఆ ప్రాంతం ప్రజలకు 3 దశాబ్దాలుగా పీడిస్తున్నటువంటి మూత్రపిండాల వ్యాధికి నయం, అదేవిధంగా వాటికి చికిత్స అందించేందుకు నిర్మించినటువంటి ఏదైతే కిడ్నీ పరిశోధన కేంద్రంతో పాటు ఆ ప్రాంతం ప్రజలకు ఏదైతే అపరాకం తాగునీరు ద్వారా ఆ వ్యాధి సోకుతుందన్న దానికి శుద్ధ జలాలు కూడా అందించేందుకు ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి మాత్రం ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం నిర్వహణకి 10 రోజులుగా అన్నీ తానే జయం చేసేందుకు సీదిరి అప్పలరాజు చేసిన ప్రయత్నంలో మాత్రం ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా భాగస్వామై ఈరోజు ఆయన ఆ ప్రోగ్రాన్ని మాత్రం సక్సెస్ చేయడం. 7 గంటల పాటు శ్రీకాకుళం జిల్లాలో నేతలందరితో మాట్లాడి ప్రజలతో మమేకం ముఖ్యమంత్రి పర్యటన పలాసలో ముగియడంతో మాత్రం వీరందరూ కూడా సంతృప్తిస్తున్నారు. ఆ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కారణం మాత్రం ప్రజల మనోగతంగా అనుగుణంగా పనిచేసిన ప్రజాప్రతినిధిని, ఆ ప్రభుత్వాన్ని ప్రజలు గౌరవించడానికి ఈ సభే ఒక నిదర్శనం. ఈ పర్యటన మాత్రం సక్సెస్ అయినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నాం. ఏదైతే ఈ ఇన్ఛార్జీల రాజీనామాల పర్వం ఉందో ఆ విషయంలో మాత్రం పార్టీ గెలుపు కోసం అధినేత తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా శిరసావహించాలి. 2024లో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి జగనే కావాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడాను గౌరవించాలని సూచిస్తున్నారు. షర్మిలమ్మ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే కనుక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఆమె పాదయాత్ర కూడా దోహదపడింది. ఆమె రాజకీయాల్లోకి రావడం అంటూ జరిగితే తప్పకుండా స్వాగతిస్తామని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.